అమ్మకి తనకి అడ్డుగా ఉందని చెప్పేసి బాగి ఎలాగని చంపని చెప్పి పక్క ప్లాన్ వేసి మనవరి బాగి రూమ్కి వస్తుంది. అలాగే గిడ్డు తీసుకొని అదే పని ఊపిరాడకుండా చంపేస్తుంది. ఇంకా మనోడు చాలా సంతోషంగా బాగి చచ్చిపోయింది అనుకొని హ్యాపీ బర్త్డే బాగి అని నవ్వుకుంటూ మనోడు తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇంకా అలాగే ఉలుపు పలుకు లేకుండా ఇంకా బాగి అలాగే ఉంటుంది. ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ అక్కడ వార్డెన్ సరస్వతి అరుస్తూ ఉంటుంది. నో అని చెప్పి కంగారంగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా పిల్లలు లేచి ఏంటి మేడం ఏమైంది అడుగుతూ ఉంటారు. కానీ సరస్వతి భయపడిపోతూ ఉంటుంది. ఏంటి మేడం ఏమైంది అని చెప్పి అక్కడ ఆశ్రమం పిల్లలు అదే పని అడుగుతూ ఉంటారు. జరగండి అంటూ ఏమైంది ఎదురుగా వచ్చారు అని రాజుగారు అడుగుతూ ఉంటారు. సరస్వతి చాలా భయపడి పిల్లల్ని చూస్తూ ఉంటుంది. పిల్లలు మీరు వెళ్ళి రూమ్ పడుకోండి వెళ్ళండి అని చెప్పి రాజుగారు అనగానే పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. మనం వాటర్ తాగండి అని చెప్పి రాజుగారు ఇస్తూ ఉంటారు. ఇంకా సరస్వతి ఇంకా వాటర్ తాగుతూ ఉంటుంది. ఏంటి ఏమైంది ఏమైనా పీడకల్లా అని రాజుగారి మాటలకి అవును భయంకరమైన పీడకల్ల ఆ దెబ్బకు మనోహరి బాధించడం కల వచ్చింది అని సరస్వతి భయపడుతూ చెప్తూ ఉంటుంది. అది సరే మీరు అసలు ఎందుకు భయపడతారు భయపడద్దు అని చెప్పి రాజుగారి మాటలకి తెల్లవారు కాలం నిజమవుతాయి అంటారు కదండి. బాగా ప్రమాదంలో ఉంది నా మనసు ఎంకిస్తుంది అని సరస్వతి అంటుంది. కానీ రాజుగారు ధైర్యం చెప్తూ ఉంటారు. ఆయన అమరేంద్ర ఉండగానే ఆ నర్రూపు రాక్షసి పిచాచి అరుంధతి చంపేసింది కదా, ఆ నీచాలు ఎంతకైనా తెగిస్తుంది. అరుంధతి పొట్టం పెట్టుకుంది. రాజుగారు బాగిని ఎలాగైనా కాపాడుకోవాలి అని సరస్వతి అన్న మాటకి మనమేం చేయగలం ఎలా కాపాడుకోగలుగుతాం అని రాజుగారు అంటూ ఉంటారు. ఏదైనా చేసైనా బాగిని కాపాడు రాజుగారు, మనోహరి ఆ ఇంట్లో ఉన్నంత వరకు బాగి ప్రమాదమే అని సరస్వతి అన్న మాటలకి అంతే పెళ్లి పంపించేద్దాం అనుకుంటున్నారు అని రాజుగారి మాటలకి ఆయన అమరేంద్ర మీద కన్ను వేసిన ఆ శోకనక వేరే వాళ్ళని పెళ్లి చేసి వెళ్ళిపోదు, ఆ పెళ్లి ఆపడానికి ఏమన్నా చేస్తుంది. అమరేంద్ర గారికి ఎలాగైనా మనోహరి గురించి చెప్పాలని చెప్పి సరస్వతి అంటాడు. కానీ మనకి 8 మంది పిల్లలు ఉన్నారు కదా అని మనం ఏం చేయగలం అని బాగి అసలు అమరేంద్ర గారు చెప్పట్లేదుగా అని రాజుగారి మాటలకి ఏం పిల్లలు మీరు చూసుకోండి ఆ మనోహరి గురించి నేను చూసుకోండి అని చెప్పి సరస్వతి అంటుంది. ఇంకా తెల్లారి ఇంకా బాగి రెడీ వస్తుంది. అప్పుడే ఇంకా స్నానం చేసి రాగానే అదే పని అమర్ చూస్తుంది. అమరని బిజీగా వాక్ చేసుకుంటాడు. కావని చెప్పి తల చూసుకుంటూ ఉంటుంది. కానీ అమర్ మాత్రం ఏం పట్టుకొని చెప్పి గమనించి ఒకసారి కావని చెప్పేసి ఇంకా తల దులుపుకున్నట్టు దులుపుకుంటూ ఆ వాటర్ అమర్ మీద పడే చేస్తుంది. అమర్ ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. బాగి అదే పనిగా తల దులుపుకుంటూ ఉంటుంది. ఇంకా అమర్ మళ్ళీ ఫైల్ చూసుకుంటూ ఉంటాడు. బాగి పదే పదే ఇంకా అమర్ని గమనిస్తూ ఉంటుంది. తను చిరాకు వస్తూ ఉంటుంది. ఇంకా అలా కావని చెప్పేసి పదే పదే ఇంకా తలని ఇటు అటు తిప్పుతూ మళ్ళీ తల దులుపుకుంటుంది. ఆ వాటర్ అంతా వెళ్ళి అమర్ మీద పడుతూ ఉంటుంది. ఇంకా అమర్ తన మొహం చూసుకుంటూ ఉంటాడు. ఇంకా వాటర్ చూసుకుంటూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ అని అమరంగా ఎస్ అని చెప్పి బాగి అంటుంది. ఏం చేస్తావు నువ్వు అని అమర్ అనగానే తాగబెట్టుకున్నా బాగి అనగానే ఎవరన్నా ఎండ నుంచోనో హెయిర్ డ్రైవ్ తలాడుకుంటుంటారు. ఇలాగా ఏంటి కలాబ్ జలరు అని అమర్ అన్న మాటలకి ఏంటి నేను కలాబ్ జల్లానా అని చెప్పి అంటూ అయినా నీకు రొమాన్స్ తెలియదు ఆర్మీ వాళ్ళకి అసలు అంతా మొరతో అని చెప్పి బాగి కొనుక్కుంటుంది. అదంతా ఆమెకి వినపడుతూ ఉంటుంది. ఓహో అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బాగి అలా చూస్తూ ఉంటాడు. అసలు ఫైల్ పక్కన పెట్టి వెలిగి వెళ్తూ ఉంటాడు. ఏంటి ఏమన్నా అమర్ అనగానే ఏం లేదు అని చెప్పి బాగి అంటాడు. ఏంటి నాకు రొమాన్స్ తెలియదు నేను మొరతో ఉన్నా అని చెప్పి అమర్ అంటూ బాగిని దగ్గర తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే మనోరు మెల్లింగా అమర్ రూమ్ తిరిగి వస్తూ ఉంటుంది. వీళ్ళేంటి ఇంకా డోర్ చెప్పి గమనిస్తూ ఉంటుంది. ఇంకా అమర్ బాగిని దగ్గరగా తీసుకెళ్తూ ఉంటాడు. ఏంటి తెల్లారింది ఇంకా వీళ్ళు డోర్ వేసుకున్నారేంటి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి అంటూ పెట్టుకొని అదే పనిగా మనోరు వింటాడు. ఏంటి ఆర్మీ వాళ్ళకి రొమాన్స్ తెలియదా అని చెప్పి అంటూ అమర్కి బాగిని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఏంటి నాకు రొమాన్స్ తెలియకుండానే 8 మంది పిల్లలు అన్నారా ఏంటి చెప్పు అని చెప్పేసి ఇంకా అమర్ ప్రేమ దగ్గరికి తీసుకొని మాట్లాడుతూ అసలు నీ భాష రొమాన్స్ అంటే ఏంటి అని అమర్ దగ్గర బాగా చేపెట్టుకొని దగ్గర తీసుకుంటూ అడుగుతూ ఉంటాడు. అక్కడ మనోరేమో అదే పనిగా తెలుగు చూపెట్టి వింటూ ఉంటుంది. అసలు ఏంటి ఏం వినపట్లా అని చెప్పి అప్డేట్ అవుతూ ఉంటుంది. బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. వదలండి నొప్పిగా ఉంది అని చెప్పేసి అమర్ని చూస్తూ బాగి అంటూ ఉంటుంది. మనోడు అదే పనిగా ఏంటి అసలు ఏమీ వినపట్లని చెప్పి చూపెట్టి అదే పని వింటూ ఉంటుంది. ఇంకా అమర్ అదే పనిగా గట్టిగా పట్టుకుంటూ మొరటోడు పట్టు ఇలాగే ఉంటుంది. ఇంకోసారి తెలియదు అన్నావు అనుకో అమర్ అనగానే ఏం చేస్తారని చెప్పి బాగి అంటుంది. నాకేం తెలుసు నా టాలెంట్ అంతా చూపిస్తా అని అమర్ అనగానే నీకేం తెలియదు బోర్డర్లో యుద్ధం చేయడం తప్ప బాగొచ్చు మిగతా నీకేం తెలీదు అని చెప్పి బాగి అనగానే అవునా నాకేం తెలుసు ఏం తెలీదు ఇప్పుడే ప్రూవ్ చేస్తా అని చెప్పి అమర్ అంటూ బాగిని దగ్గర తీసుకుంటూ ఉంటాడు. బాగి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా అమర్ అలాగే చూస్తూ ఉంటుంది.
అబ్బా అసలు టెన్షన్ పడకుండా లోపల ఏం చేసి చూడాల్సిందే అని చెప్పి మనకు అనుకుంటే ఇంకా డోర్ తీయిపోతూ ఉంటుంది. ఇంకా ఒకసారి డోర్ తీయగానే ఇంకా చూస్తూ ఉంటుంది, షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా బాగి ఒకసారిగా ఇదేంటి డోర్ ఓపెన్ చేసి చెప్పేసి కోపంగా మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి అని చెప్పి కోపంగా చూస్తూ గో ఏం కావాలి అని బాగి అనగానే అమ్మ కావాలి అని చెప్పి మనని అంటుంది. ఆయన ఎప్పుడు స్నానానికి వెళ్ళారు అని భాగ్యంగా ఎప్పుడు అని చెప్పి మనని అడుగుతూ ఉంటుంది. ఏంటి ఆయన భాగ్యంగానే అంటే ఏం లేదు ఊరికి అని చెప్పి మనకి కాల్ చేస్తుంది. ఆయన మా రూమ్ బయట నువ్వేం చేస్తున్నావు, అయినా లోపల ఏం మాట్లాడు చాటుగా వింటున్నావా అని బాగి అనగానే చిచి నాకు వేరే పని లేదు అనుకుంటున్నావా అని మనని అనగానే మరి మా డోర్ ఎందుకు ఓపెన్ చేశావు నువ్వు బాగి అనగానే నేనే ఓపెన్ చేయాలి, లాక్ చేయకపోతుంటే అదే ఓపెన్ అయింది అని మన మాటకి నీ దొంగ బుద్ధికి తోడు అబద్ధాలు కూడా భాగ్యంగానే నా దొంగ బుద్ధ నాది అబద్ధం చెప్తున్నానా అని మనగానే కుక్క తోకలాగా నీ బుద్ధి కూడా ఎప్పటికీ మారదు అని బాగి అనగానే ఇగో నువ్వు జాగ్రత్తగా మాట్లాడండి మనం ఏం చూపిస్తుంది, నువ్వు కూడా సరిగ్గా మాట్లాడు, ఏంటి వేలు చూపిస్తూ మాట్లాడుతున్నావు అని చెప్పి బాగా సీరియస్ అవుతూ ఉంటుంది. చూసించాలి కిందకి వెళ్ళు ఆయన కిందకి వస్తారు అప్పుడు మాట్లాడుకో అని చెప్పి బాగి అనే మాటకి మనవారు వెళ్ళిపోతుంది. ఇంక బాగి నవ్వుకుంటూ ఉంటుంది. సరస్వతి ఇంకా రాజు రాగానే పాటిస్తుంటాడు. ఏంటి మేడం ఏంటి ఇంపార్టెంట్ విషయం అనగానే అవును వద్దున సరే వచ్చారు ఆ మనవారి గురించి అమ్మసారి చెప్తారంట రాజుగారి మాటలకి అవును ఏదో చెప్పాల్సిన చెప్పి సరస్వతి అంటది. సరే రండి అని చెప్పి రాజు వెళ్తూ ఉంటారు. ఇంకోసారి ఆలోచించండి అంటే రాజుగారి మాటకి ఏం పర్లేదు ఈ రోజు అయినా సరే మనవారి గురించి చెప్పాల్సిందే అని చెప్పి సరస్వతి రాపలికి వెళ్తుంది. ఇంకా రాజుగారు వెళ్తూ ఉంటారు. రండి మనం కూర్చోండి అని చెప్పేసి నేను ఫ్యాన్ తీసుకొని రాత్రి పైకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా మన యాదమ్మ బయటకు వస్తారు. ఇంకొకరు చూసి షాక్ అవుతుంటారు. ఏంటి ఇలా వచ్చారు నా గురించి చెప్పడాక అని చెప్పి మన మాటలకి భయపడుతున్నావు ఏంటి, అవును ఈ రోజు నీ గురించి చెప్పడానికి వచ్చని చెప్పి సరస్వతి అంటూ ఉంటుంది. ఎవరిని భయపెట్టారు ఒకసారి గుర్తు చేసుకోని మనకు నవ్వుతూ బిగిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా బాగా వస్తూ ఉంటుంది. ఇంకా చూసి మనం పలకరిస్తూ ఉంటుంది. ఏంటి మన నుంచి కూర్చోండి అని చెప్పి బాగి అయినా సార్తో మాట్లాడాలి అని సరస్వతి అంటుంది. అని వచ్చేస్తారు మేడం 5 నిమిషాలు అని ఏంటి మనోహరి మీ వాడిని వస్తే కలిసి కూర్చోమని చెప్పవా ఏంటి అని చెప్పి బాగా సీరియస్ అవుతుంది. అయినా మీరు హాస్టల్లో పిల్లలకి మీరు అన్ని మంచిగా నేర్పించారు కదా మేడం, మరి మనవారు నేర్పించలేదా ఏంటి, లేదా మనవారు నేర్చుకోలేదా అని చెప్పి బాగా మాటలకి అయినా ఒకరు కట్టే పరిచయం ఎంతసేపు ఉంటుందిలే అమ్మా, మంచి అలవాటు విలువ సంస్కారాలు ఎవరికి వాళ్ళే అలవాటు పరచుకోవాలి, ఎవరు నేర్పిస్తే వండబడతాయి ఏంటి, అయినా అందరూ అరంధతులా కాలేరుగా అని సరస్వతి అనే మాటలకి ఆపుతారా మీ నీతి సూతులు, ఇంకో ఇలాంటి ఎన్నికలు చెప్పండి ఇక్కడ కాదు అని మనోడు అనే మాటలకి అంటే ఏంటి అప్పుడు చెప్తే వినలేదు ఇప్పుడు చెప్తే కూడా వినడానికి ఇష్టపడలేదు అనమాట. బాగి అనగానే నన్న ఫై బిజినెస్ అని చెప్పి మనోడు అంటాడు. ఇంకా బాగి వార్నింగ్ అయిపోతుంది. అప్పుడు ఇంకా అమ్మ రావడానికి చూస్తూ ఉంటారు. ఇంకా బాగా అయిపోతుంది. ఇంకా అమ్మరు వచ్చి ఇంకా రాజుగారిని సరస్వతిని పంపిస్తూ ఉంటారు. కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటారు. బాగి వెళ్ళి రాజుగారికి కాఫీ టీ ఇవ్వు అని చెప్పేసి అమరంగానే అదేం వద్దండి మీకు ఆ విషయం చెప్పాలని వచ్చా అని చెప్పి సరస్వతి అనే మాటలకి చెప్పండి అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. ఇంకా సరస్వతి అదే మనోహరం చూస్తుంది. మనోహర్ చాలా కోపం చూస్తూ ఉంటుంది. ఇంకా ఆరుగురు చెప్పి భయపడుతూ మనోహర్ సైకిల్ చేస్తూ ఉంటుంది. అమర్ డౌట్ వచ్చి మనోహర్ గమనిస్తూ ఉంటాడు. ఏంటి మేడం చెప్పండి అని చెప్పి అమర్ అనగానే అంటే ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా సార్, ఆ రోజు మీరు బాగి పిల్లలు అందరూ ఆశ్రమానికి వచ్చి ఫ్లాగ్ డాన్సింగ్ చేస్తే బాగుంని చెప్పి మేము ఇన్వైట్ చేయడానికి వచ్చా అని చెప్పి సరస్వతి అనే మాటలకి ఇంకా బాగా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా సంతోషపడుతూ ఉంటారు. అమ్మ ఆలోచన పడుతూ ఉంటారు. ఇంకా మన ఒక నిమిషం గాలి పీల్చుకొని ఏంటి ఏం మాట్లాడుతున్నారు అది ఎలా కుదురుతుంది, అయినా అయినా పిల్లలు స్కూల్కి వెళ్తారు, అమ్మడం పెద్ద గ్రౌండ్కి వెళ్తాడు, ఆశ్రమానికి ఎలా వస్తాడు అని మనోరి అంటూ ఆయన అనడం మీకు కామన్ సెన్స్ లేదా ఏంటి అని మన మాటలకి ఏంటి అసలు మీ వార్డు గారు ఇలాగని మాట్లాడని చెప్పి అమరంగానే ఏంటి లేకపోతే ఏంటి ఆడు గొంతం కోరుతుంది ఏంటి అని మనవరు అనగానే మేడం అడగండి అడగలేదే ఆవిడ అంతలో హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంటి, అయినా భాగ్యంగానే ఆలోచిస్తున్న రోజు పెద్ద గ్రౌండ్కి వెళ్ళాలి కదా, స్కూల్కి వెళ్ళకుండా అందరికి ఆశ్రమానికి వెళ్ళగలుగుతాం అని చెప్పి మనం ఆపే ప్రయత్నం చేస్తుంది. వెళ్తున్నాం అని చెప్పి అమరు అంటూ ఉంటారు. ఒకసారి మనం షాక్ అవుతుంది. ఈసారి ఇండిపెండెన్స్ డే ఆశ్రమం జరుగుతుంది అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మన కోపం వస్తూ ఉంటుంది. మేము వస్తాము మేము ఏర్పాటు చేసుకోండి అమర్ అనగానే మీరు వచ్చి స్పీచ్ ఇస్తే ఇలా స్ఫూర్తిస్తుంది అని అలాగే శాశ్వత మాటలకి రాజుగారి ఖర్చులకు డబ్బులు అడగండి ఇస్తానని చెప్పేసి అమర్ వద్దు ఉన్నాయి మీరు ఆడ మాకు ఎక్కువ అని చెప్పి రాజు అంటూ ఉంటారు. అసలు నువ్వు పెద్ద గ్రౌండ్కి వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి మన అంటూ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది. అయినా అన్ని ఆయన చూసుకుంటే నీకెందుకంట అని బాగి అంటూ
ఆయన మనిషిగా తప్పకుండా వస్తారు అని చెప్పి మీరు హ్యాపీగా ఏర్పాటు చేసుకోండి అని బాగానే సరే వెళ్ళొస్తాం అని చెప్పేసి ఇంకా సరస్వతి రాజు గారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బాగా ఏదో డౌట్ కొడుతూ ఉంటుంది. ఇంకా అక్కడేమో మనోరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ ఏంటి అని చేసి ఆలోచిస్తున్నావు అని అర్థం అనగానే ఇంకెవరి గురించి మా వాడని గురించి ఆ వచ్చిన విషయం గురించి అని మనోరు ఇంకా అనే ఆలోచన ఉంటుంది. మీరు వచ్చిన దాన్ని మన గురించి చెప్పడాకేమని చెప్పి అనుకున్నాను కానీ అని రాజుగారు అనగానే ఇక్కడ చెప్పకూడదు, ఎక్కడెక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలి అని సరస్వతి అని మాట్లాడి అదే చెప్పడం వచ్చింది, దాని గురించి చెప్పకుండా దాచి వేరే చెప్పింది అని మనవరి అని మాటకి అదేంటి సార్ ఆలోచించిన పిల్లడా కదా అని చెప్పి యాదమ్మ అంటాడు. అసలు చెప్పడాకే వచ్చాము కానీ ఆగస్టు 15 రోజు అందరి ముందు మనవరి భాగవతం బయటపడతా అని సరస్వతి మాటలకి ఓహో అంటే తను ఎక్కడ పెరిగిందో అక్కడ రాష్ట్రాన్ని బయటపడతారనమాట అని రాజుగారి మాటలకి అంటే ఇండిపెండెన్స్ రోజు ఏదో చేయబోతుంది అదే పనిపెట్టుకొని అదే రాదు అని యాదమ్మకి అదే మన మనం నాకు చెప్తుంది. కానీ అసలు ఏమని చేయడానికి ఆడపిల్లలు తప్ప ఎవరుంటారు అని యాదమ్మ అనగానే ఆడపిల్లలకి వాళ్ళకి తెలియాలి పెరిగి పెద్ద అయ్యాక తమ ఎలా ఉండకూడదు ఎలా అవ్వకూడదు చెడుకు ఎగ్జాంపుల్గా ఆ రోజు మనం చూపిస్తాను, మంచి ప్రతిరూపంగా అరుంధతిని బాగా చూపిస్తాను అని సరస్వతి అనగానే అది మంచిది ఏంటని మనోరు ఏమన్నా చేస్తే ఎలా మేడం అని చెప్పి రాజుగారి మాటలకి అక్కడ వాడనేమో పిచ్చి ప్రయత్నాలు ఏమైనా చెయ్యాలి నా చేస్తుంది అని మనోరు అంటుంది. అయినా ఆ మసాలా బాగుండగా నువ్వు నేను చేయలేవులే అని చెప్పి యాదమ్మ అంటుంది. ఒక్కసారి అమ్మసారికి నిజం తెలిసాక మనోరు ఏమి చేయలేదు వెనక్కి వెళ్తుంది అని సరస్వతి అనగా సరే ఆ దేవుని కోరుకుందాం పదని మనం వెళ్దాం అని చెప్పి ఇంకా రాజుగారు వెళ్ళిపోతూ ఉంటారు. నాకు చేసిన ఆ పని కాదు వెంటనే ప్రచండకు ఫోన్ చేయని సలహా ఇస్తూ ఉంటుంది, అలాగే ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఇంకా మనోరు అంతా వింటూ ఉంటుంది. సరే ఇదేదో బాగుంది అని చెప్పేసి నీకు బ్రెయిన్ చంపా అని మనోరు అంటూ ఇంకా ప్రచండ కాల్ చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రచండ ఇంకా ఫోన్ చూస్తూ ఉంటాడు. మా అంతగా మీ ఫోన్ అని చెప్పి శిష్ అంటూ ఉంటారు. లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు అని ప్రచండ అనగానే ప్రచండ అని చెప్పి మనోరు అనగానే ఏం చెప్పు నువ్వు ప్రచండ అనగానే ఈ ఆగస్ట్ 15కి అమ్మాయి బాగా పిల్లలు తీసుకొని ఆవాసం వెళ్తున్నాడు, నువ్వు అక్కడ బుద్ధం తీసుకెళ్ళిపోవచ్చు, చూడు ఇది నీకు మంచి అవకాశం మళ్ళీ ఛాన్స్ రాదు అని మనోరి అన్నమాటకి నువ్వు వస్తావని చెప్పి ప్రచండ అంటూ ఉంటాడు. నేను వచ్చిన రాకుండా సార్ నీ పన్ను పూర్తి చేసుకో అని మనోరి అనగానే బుజ్జమ్మకు సొంత శక్తి కాదు తనకి దైవశక్తి కూడా అడ్డుంది అని నేను చేయగలను కానీ ఆ ఇంట్లో హనుమాన్ బొమ్మ అక్కడ తీసేయాలి అని చెప్పి ప్రచండ అంటూ ఉంటాడు. ఏంటి ఆ బొమ్మతో నీకేంటి ప్రాబ్లం చెప్పి మనోడు అంటాడు. అది మామూలు బొమ్మ కాదు మహిమ గల బొమ్మ అని ప్రచండ అనగా ఏం చెప్తున్నావు బుజ్జమ్మకి ఆ బొమ్మ ఇచ్చింది ఏ పూజా స్వామి కాదు ఒక ఆర్మీ ఆఫీసర్ అని మనోరంగానే కావచ్చు దైవశక్తి ఉంది దానికి హనుమాన్ అంశ ఉంది అదే బుజ్జమ్మని కాపాడుతుంది అని ప్రచండ చెప్తూ ఉంటాడు. ఆ ఇంట్లో ఉంటే నేను బుజ్జం నేను తాకలేను అని చెప్పి ప్రచండ ముందు చెప్తూ ఉంటాడు. ఇంకా సరే నేను ఎలాగలాగా ఆ బొమ్మను దూరం పడేస్తాను 15 బుజ్జమ్మ సంగతి చూడు అని మనోరంగానే బొమ్మ సంగతి నువ్వు చూసుకో బుజ్జమ్మ సంగతి నేను చూసుకుంటా అని ప్రచండ అంటూ ఉంటాడు. ఇంకా తన ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా చంప అసలు హనుమాన్ శక్తి ఉండడం ఏంటి అని మనోరంగానే అది నిజమే మనోహరి మొన్న నేను కొట్టినప్పుడు ఏదో ఆవిచ్చింది అనుకున్నాను ఖచ్చితంగా హనుమానే గొంతులో ఇదో పోనుకొచ్చి ఆ రోజు బుజ్జమ్మని కాపాడారు కదా కోతి విషయం అంతా గుర్చేస్తూ ఉంటుంది. ఇంకా అదంతా మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాగే బాగి కూడా తన కొట్లో అంతా గుర్తించుకుంటుంది. అవును అని చెప్పి ఆశించింది మొదట అరుంధతి ఆత్మ ఇప్పుడేమో ఈ హనుమాన్ అమ్మ ఇదేంటి ఇలా వస్తుంది వెలికి అని చెప్పి మనోడు అంటూ ఇప్పుడు ఆ బొమ్మ ఎలా బయటపడాలని చెప్పి ఆలోచన పడుతూ ఉంటుంది. ఈ ఆలం కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పాదు ఇండిపెండెన్స్ డే మన 6 సెలబ్రేషన్ అక్కడ చేసుకుందాము అని అమర్ అన్న గ్రేట్ ఐడియా మంచి పని అని పాదు అనగానే ఇది నా ఐడియా కాదు 6 పెంచిన వార్డుని వచ్చి ఇన్వైట్ చేశారు వెళ్ళాలని చెప్పి అమ్మని తప్పకుండా వెళ్దాము అందరికి గారు పెరిగిన ఆశ్రమం వెళ్ళాలని చెప్పి నాకు ఎగ్జైట్ గా ఉంది అమరన్న మాటకి నవ్వుతూ ఎందుకు సార్ అక్కడ మీ కాబోయే భార్య మన పెరిగారుగా అని రాతోడు అనగానే ఏమండి నాకు ఆ రోజు వెళ్ళడం బయటకు వెళ్ళడం కరెక్ట్గా అనిపిస్తుంది బాగానే ఎందుకు ఆయన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఇంట్లో దాక్కుండా అంటావేంటి ఏమైంది అని అమరంగానే అంటే అక్కడ ప్రచండ బుజ్జమ్మ హాన్ చేయని చెప్పేసి కాచుకొని ఉన్నాడు కదా ఇలా టైంలో మనం బయటకు వెళ్ళడం సేఫ్ కాదేమో అని చెప్పేసి బాగి అంటూ ఉంటుంది.